ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బ్యాక్ టు బులెటిన్. లిక్కర్ పాలసీ కుంభకోణంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మళ్లీ నిరాశ ఎదురైంది. సిబిఐ కేసులో బెయిల్ కోరుతూ వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. బెయిల్ కోసం ట్రయల్ కు కోర్టుకు వెళ్లమని న్యాయస్థానం సూచించింది. మరోవైపు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఎల్లుండి తుది వాదనలు వింటారని ట్రయల్ కోర్టు స్పష్టం చేసింది. లిక్కర్ కుంభకోణానికి సంబంధించి సిబిఐ కేసులో బెయిల్ కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ నేతృత్వంలోని ధర్మాసనం కొట్టివేసింది. సరైన కారణం లేకుండా అరెస్టు జరిగిందనడానికి తగిన ఆధారాలు లేవని పేర్కొంది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. సరైన కారణం లేకుండానే కేజ్రీవాల్ ని సిబిఐ అరెస్టు చేసిందని చెప్పలేమని ధర్మాసనం అభిప్రాయపడింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారని ఆప్ తెలిపింది. సిబిఐ అరెస్టును సవాల్ చేస్తూ బెయిల్ కోసం సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్తామని ఆ పార్టీ పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై తొలుత కేజ్రీవాల్ ను ఈడీ మార్చి 21న అరెస్టు చేసింది. ఈ కేసులో ఊరట లభించినప్పటికీ సిబిఐ కేజ్రీవాల్ ను అరెస్టు చేసింది. మనీ లాండరింగ్ కేసులో జూలై 12న సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరైనప్పటికీ సిబిఐ కేసు కారణంగా ఆయన ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. ఇక లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన సిబిఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఎల్లుండి తుది వాదనలు వింటామని ట్రయల్ కోర్టు స్పష్టం చేసింది. అయితే సీనియర్ అడ్వకేట్ అందుబాటులో లేనందున మరో రోజుకు విచారణ వాయిదా వేయాలని కవిత తరఫు లాయర్ కోరారు. దీంతో కోర్టు తదుపరి విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. రౌస్ అవెన్యూ కోర్టులో ఎల్లుండి ఏం జరుగుతుందో ఏమోనని బీఆర్ఎస్ లో టెన్షన్ పెరిగిపోయింది. కవితను మార్చి 15న తొలుత ఈడీ, ఆ తర్వాత ఏప్రిల్ 11న సిబిఐ అరెస్టు చేసింది. ఈడీ, సిబిఐ పెట్టిన 2 కేసుల్లోనూ సాధారణ బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్ను గతంలోనే ట్రయల్ కోర్టు కొట్టివేసింది. ఈ ఆదేశాలను ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేయగా అక్కడ నిరాశ ఎదురైంది. ఈ నేపథ్యంలోనే ట్రయల్ కోర్టులోనే మళ్లీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనేది ఆసక్తికరంగా మారింది.